ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన బుద్ధి చెప్పిన సోముడు అనే కథని విందాం. ఎంతోమంది మన చుట్టూ ఉంటూ మనల్ని ఒక బలి పశువులాగా ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత తరిమేస్తూ ఉంటారు. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇలాంటి వారికి కనువిప్పు తెప్పించేలా ఒక అబ్బాయి ఇలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాడో మీరే వినండి. ఒక చిన్న ఊరిలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు 3 కొడుకులు, రాముడు, భీముడు, సోముడు. 3 కొడుకులు కూడా ఆప్యాయంగా తమ తల్లిని ప్రేమగా చూసుకుంటారు. అంతేకాకుండా అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమ. ఆ పేదరాలికి పూట గడవడమే కష్టంగా మారింది. ఇంకా ఆ 3కి చదువు చెప్పించటం తన వల్ల కాదని వారి 3ని పనిలోకి పంపిస్తుంది. చిన్నతనం నుంచి 3 కొడుకులు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎదిగారు. సంవత్సరాలు గడిచి వారందరూ పెద్దవారయ్యారు. కాకపోతే స్థిరమైన పని దొరకకపోవడం వల్ల 3 రోజులు పనికి వెళితే ఇంకో 4 రోజులు ఇంట్లోనే ఉండవలసి వచ్చేది ఆ 3 కొడుకులు. మొదటి కొడుకు రాముడు ఇంట్లో ఇలానే ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఏదైనా స్థిరమైన పని చూసుకుంటానని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అలా 1 సంవత్సరం తర్వాత ఇంటికి తిరిగి వచ్చి పనికోసం వెళ్ళిన అక్కడ ఏం జరిగింది అంటూ ఇంట్లో వాళ్ళు అడగగా ఇలా చెప్పసాగాడు రాముడు. అతను రామాపురం అనే ఊరికి పనికోసం వెళ్ళానని, అక్కడ వరదరాజు అనే ఒక యజమాని దగ్గర పనికి కుదిరానని చెప్తాడు. కాని ఏకంగా సంవత్సరం పాటు పనిచేసినప్పటికీ వట్టి చేతులతో ఎందుకు వచ్చావయ్యా అంటూ వాళ్ళమ్మ అడుగుతుంది. అంతేకాకుండా నీ ఒంటిమీద ఏవో మచ్చలు కూడా కనిపిస్తున్నాయి. అసలేమైంది బాబూ? సంవత్సరంలో ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. ఏమైంది? ఆ యజమాని నిన్నేమైనా అన్నాడా అంటూ వాళ్ళమ్మ నిలదీస్తుంది. మా యజమాని ఒక రకమైన కోపిష్టి, పిసినారివాడు. అయితే అతని దగ్గర పనిచేసిన వారందరికీ ఒక రకమైన షరతు పెట్టేవాడు మా యజమాని. ఒకవేళ ఎవరైనా అతని దగ్గర పనిచేస్తూ అసలు ఇలాంటి పనిలోకి ఎందుకు చేరామా అని బాధపడుతూ మా యజమాని కంటపడితే అప్పటి వరకు మా యజమాని దగ్గర పనిచేస్తున్నందుకు డబ్బులివ్వకపోవడమే కాకుండా పనివాడి వంటిలో నుంచి 1 అంగుళం చర్మం తీసుకుంటాడు. ఇలాంటి షరతులకు భయపడి కొంతమంది సంవత్సరాల తరబడి తక్కువ జీతానికి మా యజమాని దగ్గర పనిచేయడానికి ఒప్పుకుంటూ ఉంటారు. అలాగే నేను మా యజమాని దగ్గర షరతులన్నిటికీ ఒప్పుకొని పనిలో చేరిన కొద్ది రోజులకే మా యజమాని సంగతి పూర్తిగా అర్థమైంది. మా యజమాని నాతో బండచాకిరీ చేయించుకొని కడుపు నిండా ఆహారం కూడా పెట్టేవాడు కాదు. 3 నెలల జీతం ఇవ్వాల్సిన సమయంలో కేవలం 1 నెల జీతం మాత్రమే ఇచ్చేవాడు. ఒక పక్క తిండి లేక, ఒక పక్క డబ్బు లేక ఈ ఉద్యోగంలో చేరినందుకు బాధపడి ఒకసారి నోరు జారి ఛ, ఎందుకురా ఇలాంటి పనిలో చేరాను అనుకుంటూ ఉండగా మా యజమాని వినేశాడు. అయితే అదే అదనుగా తీసుకున్న మా యజమాని వరదరాజు నా వైపు చూస్తూ, ఈ ఉద్యోగంలో చేరినందుకు బాధపడుతున్నావా అని అడిగాడు. అప్పటి వరకు అతను పెట్టిన బాధలు ఇంక తట్టుకోలేక అవునని చెప్పేశాను. ఇంకేముంది, తను పెట్టిన షరతును ఉల్లంఘించినందుకు సంవత్సరం పాటు పని చేయించుకొని ఎగ్గొట్టిన జీతం కూడా ఇవ్వలేదు సరికదా, నా వీపుపైన చర్మాన్ని కూడా తీసుకొని పంపించేశాడు అంటూ దిగులు పడుతూ జరిగిన విషయాన్ని చెప్తాడు మొదటి కొడుకు రాముడు. అయితే ఆవేశంతో ఊగిపోయిన మిగిలిన తమ్ముళ్ళిద్దరిలో రెండోవాడు భీముడు ఆ వరదరాజు సంగతి చూస్తా అంటూ
తన మనసులోనే రామాపురం వెళ్ళాలని నిర్ణయించుకొని ఎవ్వరికీ చెప్పడు. అయితే మరుసటి రోజు లేచి చూసేసరికి ఇంట్లో భీముడు కనిపించడు. తల్లి, మిగిలిన ఇద్దరు కొడుకులు ఇంట్లో ఊరంతా వెతికి చూశారు కాని ఎక్కడా కనిపించడు. అయితే విషయాన్ని అర్థం చేసుకున్న సోముడు తన అన్న మంచి పని చేశాడని రామాపురం వెళ్లి ఆ వరదరాజు సంగతి తేలుస్తాడు అనుకుంటూ తన కుటుంబంతో కలిసి కాలాన్ని గడుపుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే మళ్ళీ 6 నెలలు తిరగకముందే భీముడు దిగులుగా ఇంటికి చేరుతాడు. ఈసారి కూడా మొదటిసారి రాముడు చెప్పిన విధంగానే తాను కూడా ఆవేశంతో ఆ వరదరాజు సంగతి చూద్దామని రామాపురం వెళ్ళినట్లు, అయితే అక్కడ వరదరాజు చేష్టలు నిజంగా రాముడు చెప్పినట్లుగానే ఉన్నాయని, ఒక మంచివాడిలా నటించి తన ఆవేశాన్ని తగ్గించాడని, తర్వాత పనిలోకి కుదుర్చుకున్నాడని చెప్తాడు భీముడు. అయితే కొన్ని రోజులకే తనని కూడా పనిలో ఎంతో ఒత్తిడికి గురిచేశాడు అని చెప్తాడు. అంతేకాదు, రాముడు మాదిరిగానే నేను కూడా వరదరాజు పెట్టిన హింస భరించలేక వచ్చేశాను అంటూ వాపోతాడు. ఇవన్నీ విన్న తర్వాత ఈ పేదవారి బతుకులు ఇంతే అంటూ వారి తల్లి లబోదిబోం అంటుంది. మరోపక్క ఇక మిగిలింది మూడోవాడు సోముడు. అన్నల కష్టాలను విన్న సోముడు తల్లి ఎంత వారించినప్పటికీ ఎలాగైనా ఆ వరదరాజుకి బుద్ధి చెప్పాలని రామాపురం బయలుదేరతాడు. రామాపురం నిజంగా ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది. పచ్చని పొలాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఊర్లో అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. అయితే రామాపురంలో ఉన్న వరదరాజు ముందు చెప్పుకున్నట్లుగానే ఊరంతా ఒకవైపంటే తాను ఒకవైపంటాడు. మహాపిసినారి, అంతకుమించి కోపిష్టి వేషాలు వేస్తూ ఉంటాడు. ఒకరోజు ఎడ్లబండి మీద పొరుగురు వెళ్లి రామాపురం తిరిగి వస్తూ ఉంటాడు వరదరాజు. అదే సమయానికి హఠాత్తుగా వాన పడడంతో కాసేపు అక్కడే దారి కనపడక మధ్యలోనే ఎడ్లబండిని ఆపుతారు. వాన ఎంతకీ తగ్గకపోవడంతో ఇలాగే ఉంటే రాత్రైపోతుంది, అప్పుడు ఇంటికి వెళ్లడానికి మరింత కష్టమైపోతుంది అని ఏదో ఒకలా దారి చూసుకుంటూ నడపవయ్యా అంటూ ఎడ్లబండి నడిపేవాడికి గంభీరమైన గొంతుతో చెప్తాడు వరదరాజు. అది కాదయ్యా, అసలే మన ఊర్లో రోడ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వర్షం పడుతున్న సమయంలో దారి కనిపించకపోతే ఎడ్లబండి ఎటువైపైనా వెళ్ళిపోవచ్చయ్యా, అందుకే మరొకసారి ఆలోచించుకోండి అంటూ వరదరాజుకి సలహా ఇవ్వబోతాడు ఎడ్లబండి నడిపేవాడు. ఏంటి, నాకే నీతులు చెప్తున్నావా? లేదంటే నాకన్నా నువ్వే తెలివైనవాడివంటూ నిరూపించుకోవాలనుకుంటున్నావా? ఏమిటి నీ ఉద్దేశం? వరదరాజు తన కోపిష్టితనాన్ని బయటపెడతాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అది కాదయ్యా, వర్షం పడుతోంది కదా, మరొక్కసారి అంటూ ఇంకా ఎడ్లబండి నడిపేవాడు మాట్లాడడం పూర్తవకముందే ముందు పోనీ అంటూ వరదరాజు వెనక కూర్చొని ఆర్డర్ వేస్తాడు. ఒక పక్క వర్షం ఆ వర్షంలో తలపాగా చుట్టుకొని తడుస్తూనే పాపం ఎడ్లబండివాడు బండి నడుపుతూ ఉంటాడు. హఠాత్తుగా ఎడ్లబండి చక్రం బురదలో కూరుకుపోతుంది. మళ్ళీ ఏమైంది? ఎందుకు బండాపావు? అంటూ ఎడ్లబండి నడిపేవాడిని వరదరాజు గట్టిగా అడుగుతాడు. అది కాదయ్యా, నేను చెప్తే వినలేదు, ఇప్పుడు చూడండేమైందో, బండి బురదలో కూరుకుపోయింది అంటూ సమాధానమిస్తాడు బండి నడిపేవాడు. మీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోవడం
నాది బుద్ధి పొరపాటు. జీతం 3 నెలలకు ఒకసారి బాగానే తీసుకుంటున్నారు కదా, మరి మీ పనివాళ్లకి సరిగ్గా పనిచేయడం కూడా రాదే అంటూ చాలా న్యాయంగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు వరదరాజు. 3 నెలల జీతం ఒకేసారిస్తున్నాడా? 1 నెల జీతం 3 నెలలకు ఒకసారిస్తూ మళ్ళీ సూటిపోటి మాటలొకటి. మళ్ళీ ఏమైనా బయటికి మాట్లాడదామా అంటే ఎక్కడ ఉద్యోగం పోతుందా, ఈ 1 నెల జీతం కూడా పోతే మళ్ళీ వేరే పని వెతుక్కోవడానికి పొరుగురు వెళ్లాల్సి వస్తుందని వీడి దగ్గర పనిచేస్తున్నా, లేకుంటే అంటూ ఎడ్లబండి నడిపేవాడు గుర్రుగా ఆ వరదరాజు వైపు చూస్తూ మనసులోనే మాట్లాడుకుంటాడు. ఏమిట్రా, ఒకవైపు వాన పడుతుంటే ఏమీ ఆలోచించకుండా నా వైపే తెల్లమొహం వేసుకుని చూస్తావే? కొంపదీసి నువ్వు ఉద్యోగం మానేయాలనుకుంటున్నావా? అయితే చెప్పు మరి అంటూ తన షరతుని తన మాటలతోనే గుర్తు చేస్తాడు వరదరాజు. అయ్యో లేదయ్యా, ఇప్పుడసలు ఆ చక్రాన్ని బురదలో నుంచి ఎలా తీయాలి అని ఆలోచిస్తున్నా అంటూ సమాధానమిచ్చాడు ఎడ్లబండి నడిపేవాడు. ముందు ఆ బండి దిగి వెనకాతల నుంచి తొయ్యి, ఇది కూడా చెప్పాలా నీకు అంటూ అనగానే పాపం ఎడ్లబండివాడు వర్షంలో తడుస్తూనే ఎడ్లబండిని బురదలో నుంచి తీసే ప్రయత్నం చేస్తాడు. ఎంతకీ ఎడ్లబండి మాత్రం కదలదంటే కదలదు. అయ్యా, ఎడ్లబండి బురదలో నుంచి బయటకు రావట్లేదయ్యా, మనమే నడుచుకుంటూ వెళ్లాలేమో అమాయకంగా చెప్తాడు ఎడ్లబండివాడు. నీలాంటి పనోళ్లను పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది అంటాడు వరదరాజు. కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఎటువంటి బళ్ళు కాని కనీసం సైకిళ్లు కూడా కనిపించట్లేదు కదరా అంటూ అనుకుంటూ ఉంటాడు వరదరాజు. ఎడ్లబండివాడు కూడా ఇంక చేసేదేమీ లేక ఎద్దులు కదలకుండా ముందుకొచ్చి వాటి దగ్గరే చేతులు కట్టుకొని నిలబడతాడు. ఇంకా వరదరాజు కోపంతో ఎడ్లబండివాడి వైపు చూస్తూ తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి ఎవరో వెనక నుంచి ఎడ్లబండిని ముందుకు బలంగా తోస్తున్నట్లు అనిపిస్తుంది. అలా బలంగా తోయడం వల్ల ఎడ్లబండి బురదలో నుంచి బయటపడుతుంది. ఇదేదో గమ్మత్తుగా ఉంది, నేను తోయకుండానే ఎడ్లబండి బురదలో నుంచి ఎలా బయటపడిందబ్బా అంటూ ఎడ్లబండివాడు అలాగే వరదరాజు ఒక్కసారి ఎడ్లబండిని వెనక నుంచి ఎవరు తోసారా అంటూ చూస్తారు. ఎవరు బాబూ నువ్వు, అడక్కుండానే ఇంత సహాయం చేశావు అంటూ వరదరాజు ఆ వెనక నుంచుని ఉన్న వ్యక్తిని చూసి అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్తి వరదరాజు వైపు చూస్తూ, నమస్కారమండి, నా పేరు సోముడు. నేను పొరుగురు నుంచి పనికోసం వెతుక్కుంటూ వస్తున్నాను. మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం నాకు అలవాటే అంటూ సోముడనగానే మంచి పనితనం కనిపిస్తోంది నీలో. అయితే నువ్వు ఏ పనైనా చేయగలవా అంటూ సోముణ్ణి అడుగుతాడు వరదరాజు. అవునండి, నేను ఏ పనైనా చకచకా చేసేయగలను. ఎంతటి పనైనా సరే నాకేమీ కష్టం అనిపించదు. ఎందుకంటే అంత ఇష్టంగా చేస్తాను. అంతేకాదండయ్యా, ఇంట్లో వంట దగ్గర్నుంచి పొరుగురుకు వెళ్ళి సరుకులు తెచ్చే పని వరకు ఏదైనా నేను చకచకా చేయగలను. ఇంకా బాగా చెప్పాలంటే 10 మంది చేసే పనిని అవలీలగా చేయగలను అంటాడు సోముడు. అయితే నీకు పనిలో చాలా అనుభవం ఉన్నట్లుంది. మరి ఇంతకు ముందు చేసిన పనిని ఎందుకు మానేసినట్లు అంటూ వరదరాజు తనకున్న సందేహాలు కూడా తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆ విషయానికే వస్తున్నానండయ్యా. మరేమో నేను పొరుగురిలో చాలామంది దగ్గర పనిచేశానయ్యా. నా పనితనానికి మెచ్చి పోటీపడి మరీ నన్ను పనిలోకి కుదుర్చుకునేవారు. కాని నా షరతులు విని నెల రోజులకే పంపించేసేవారు. అదేమిటో నాకు అర్థం కాలేదయ్యా అంటూ అమాయకంగా మాట్లాడసాగాడు సోముడు. అదేమిటయ్యా, ఇంత మంచి పనితనం ఉంచుకొని నిన్నే ఎందుకు వారు పంపించేయాలనుకుంటున్నారు? అసలేంటా షరతులు అన్నాడు. అప్పటికే వర్షం తగ్గింది. సోముడి మాటలకు వరదరాజు తెలియకుండానే ఆకర్షితుడై ఎడ్లబండిలో ఎక్కించుకొని వెళ్తూ మాట్లాడతాడు తీరిగ్గా. అయితే తన షరతుల గురించి చెప్పసాగాడు సోముడు.
దాని గురించే చెప్పాలంటే ముందు మీరు పనిస్తారా లేదా చెప్పాలయ్యా. అప్పుడే నేను నా షరతులు బయట పెట్టగలను. ఇది కూడా నాకు నేను పెట్టుకున్న షరతు అంటూ అనగానే, ఏమిటో నీ మాటలు అర్థమవుతున్నాయి, మరోవైపు అర్థం అవలేనట్లు ఉన్నాయి. సరే సరే, నీ పనితనం చూశాక 10 మంది చేసే పని నువ్వొక్కడివే చేస్తా అన్నప్పుడే నిన్ను పనిలోకి కుదుర్చుకోవాలని నిర్ణయం చేశాను. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ షరతులు అంటూ అడుగుతాడు వరదరాజు. ఏముంటాయి నా బొందా, 2 పూటలా భోజనం పెట్టమని, లేదంటే జీతంలో 10 రూపాయలు ఎక్కువ అడుగుతాడేమో. అయినా ఇలాంటి షరతులకు మించిన పథకాలు మన దగ్గర చాలా ఉన్నాయిలే అంటూ కొత్త పనివాడు, అందులోకి 10 మంది చేసే పనివాడు దొరికాడు అనే సంతోషంతో మనసులోనే మాట్లాడుకుంటాడు వరదరాజు. ఏంటయ్యా, నేను చెప్పే షరతులు వింటున్నారా లేదా అంటూ అడుగుతాడు సోముడు. చెప్పవయ్యా, వింటున్నాను అనగానే, అయ్యా, ఒకవేళ మీరు నాకు చెప్పిన పనిని మధ్యలోనే వదిలేయమని, ఇంకా ఆ పనిని ముట్టుకోకూడదని అనకూడదు అంటాడు సోముడు. అయ్యో, పని చేయమని మళ్ళీ మధ్యలో వదిలేయమని నేనెందుకంటానయ్యా అంటాడు వరదరాజు. సరే, ఒక్క షరతేనా, ఇంకా షరతులున్నాయా అంటాడు వరదరాజు. ఇంకొకటుందయ్యా, అదేమిటంటే మీరు చెప్పిన విషయాలను పాటిస్తూ నేను పని చేస్తున్నా సరే నన్ను తిట్టకూడదు, పనిలో నుంచి తీసేయకూడదు. ఒకవేళ నా 2 షరతులను ఉల్లంఘించి మీరు ప్రవర్తిస్తే గనక నా జీతానికి 10 రెట్ల డబ్బిచ్చి పంపించాలి. ఇంకా అంటూ సోముడు ఇంకా చెప్తుండగానే, సరేనయ్యా, ఇలాంటి చిన్న చిన్న షరతులకు కూడా షరతులు అనే పేరు పెడతారా? నీ షరతులకు నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా ఇలాంటి షరతులుంటే కూడా చెప్పు, వాటికి కూడా ఒప్పుకుంటాను. ఎలాగా, నువ్వు పెట్టే షరతులన్నీ ఇలాంటి చిన్న చిన్నవే అయ్యుంటాయి. సరేగాని నువ్వు ఈ రోజు నుంచే పనిలోకి చేరిపోయావు అంతే అంటూ వరదరాజు చెప్పగానే సోముడు కూడా సంతోషిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. వరదరాజు ఇంట్లో పనికి చేరాలి అనుకున్న పని మరింత సులభమైనందుకు ఆనందిస్తాడు సోముడు. మరుసటి రోజు నుంచి సోముడు చకచకా పనులన్నీ చేసేస్తూ ఉంటాడు. ఏ పని చెప్పినా సరే చిటికెలో చేసేవాడు. అయితే తన అన్నలకు పెట్టినట్లే సోముడికి కూడా తిండి పెట్టకుండా రోజంతా పని చేయించాడు యజమాని వరదరాజు. ఇలా ఒక 3 రోజులపాటు బాగానే సాగింది. మరుసటి రోజు పనంతా అయిన తర్వాత సరిగ్గా రాత్రి భోజనం సమయానికి వచ్చాడు సోముడు. అయితే బల్లమీద వరదరాజు అతని కుటుంబం కోసం ఏర్పాటు చేసిన భోజనం కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న సోముడికి బల్లమీద ఉన్న ఆహారం నుంచి వస్తున్న గుమగుమలు తమని తినమంటూ ఊరించాయి. ఇంకేముంది, సోముడు హాయిగా బల్లమీద కూర్చొని వరదరాజు కుటుంబం కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని తింటూ ఉంటాడు. అదే సమయానికి కాళ్ళు చేతులు కడుక్కొని బల్ల దగ్గరికి తిందామని వస్తారు వరదరాజు కుటుంబీకులు. ఇంకేముంది, బల్ల దగ్గర కుంభకర్ణుడిలా తింటున్న సోముడిని చూసి ఆశ్చర్యపోతారు. సోముడు చేసిన పనికి వరదరాజుకి పట్టలేనంత కోపం వస్తుంది. వెంటనే తిట్టడం ప్రారంభిస్తాడు వరదరాజు. అదేంటయ్యా, నిన్నటి వరకు పొగిడారు, ఇప్పుడు తిడుతున్నారు? అయినా నేను మీకు మొదట్లో చెప్పిన షరతు గుర్తులేదనుకుంటా. నేనే పని చేసినా మధ్యలో ఆపకూడదు. అయినా భోజనం పెట్టడం మీ ధర్మం. ఇది కూడా మీ పనిలోకే వస్తుంది. తినడం నా ధర్మం. ఇది కూడా మీరు చెప్పిన పనిలోకే వస్తుంది. పర్లేదులేండి, నన్ను పనిలోకెందుకు చేర్చుకున్నానా అని బాధపడుతున్నారా? పర్లేదు, చెప్పండి, ఇప్పుడే పని మానేస్తాను. నా జీతమిస్తే వెళ్ళిపోతాను అన్నాడు. సోముడు అడిగిన ప్రశ్నలకు కంగు తిన్నాడు వరదరాజు. వీడేమిటి ఇంత పెద్ద షాకిచ్చాడు? అమాయకుళ్లా కనిపించి ఇప్పుడు జీతమిస్తే వెళ్ళిపోతా అంటున్నాడేమిటి అంటూ మనసులోనే అనుకొని, లేదే,
నిన్ను పనిలో కుదుర్చుకున్నందుకు నేనేం బాధపడట్లేదు. నేనే తొందరపడి కాస్త నోరు జారాను. పర్లేదులే, కడుపు నిండా తిని వెళ్ళి పడుకో అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు వరదరాజు. అయితే ప్రతిరోజూ ఇదే కొనసాగుతూ ఉంటుంది. వారం రోజులు ఓపిక పట్టిన వరదరాజు సోముడిని రాత్రిపూట ఇంట్లో ఉండనివ్వకుండా ఏదో ఒక పని చెప్పాలి అనుకుంటాడు. ఇదిగో సోముడు, మన పొలానికి వెళ్లే దారిలో బురద ఎక్కువగా ఉన్నందున పనివాళ్లు పొలంలోకి వెళ్ళలేకపోతున్నారు. నువ్వు కాస్త ఈ గరిక చెక్క తీసుకుని వెళ్ళి పొలానికి వెళ్లే దారిలో నువ్వు వేసి రావాలి అంటూ పని చెప్తాడు వరదరాజు. ఎలాగైనా పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి సోముడు పొలం దగ్గరే అక్కడే పడుకుండిపోతాడు అనుకుంటాడు వరదరాజు. అయితే సోముడు పొలానికి వెళ్లే ముందు వరదరాజు భార్య వద్దకు వెళ్లి, అమ్మా, ఇప్పుడే నేను మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లడం మంచిది. లేకపోతే పొలం నుంచి వచ్చిపోవటంలో చాలా సమయం వృధా అయిపోతుంది. కాస్త క్యారేజీ కట్టిస్తే నేను అక్కడే భోజనం చేయడానికుంటుంది అంటూ సోముడనగానే విషయం తెలియని వరదరాజు భార్య భోజనం క్యారేజీ కట్టి సోముడి చేతిలో పెడుతుంది. అయితే జాగ్రత్తగా ఆ క్యారేజీ తీసుకెళ్లి బండిలో పెట్టుకుంటాడు సోముడు. వరదరాజు భార్య ఇంట్లోకి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆమెను పిలిచి, అమ్మా, రేపు పనిలోకి త్వరగా వెళ్ళాలి. అయితే మీరు ఇప్పుడే రాత్రి తినడానికి భోజనం కూడా ఇచ్చేస్తే భోజనం తిని పొలంలోనే నిద్రపోతాను. ఈరోజు మీకు నా బాధ తప్పుతుంది, ఆలోచించండి అనగానే వరదరాజు భార్య అలా 2 పూటలకు సరిపడా క్యారేజీలు కట్టి వరదరాజు చేతిలో పెట్టింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రాత్రి భోజనం కోసం కట్టిన క్యారేజీ వరదరాజు భార్య ముందే విప్పి గబగబా తినేస్తాడు సోముడు. ఏమీ అర్థంకాని వరదరాజు భార్య అయోమయంగా సోముడివైపు చూస్తూ ఉంటుంది. అసలిక్కడ ఏం జరుగుతోందా అని చూడడానికి వచ్చిన వరదరాజు, ఏమైందే, ఏంటి అలా చూస్తున్నావ్ అంటూ అడగగానే అక్కడ సోముడు భోజనం చేస్తూ కనిపిస్తాడు. భోజనం చేసిన వెంటనే వరదరాజు దగ్గరకెళ్ళి, అయ్యా, మనం రాత్రి భోజనం తిన్న వెంటనే ఏం చేస్తాం అని అడుగుతాడు సోముడు. అయితే విషయాన్ని గ్రహించిన వరదరాజు భార్య, ఏమీ చెప్పకండి అంటూ సైగ చేస్తూ ఉంటుంది. ఏమిటే, ఏమంటున్నావ్? నాకేమీ అర్థం కావట్లేదు, నోరుతో చెప్పొచ్చు కదా అంటూ ఏమిటో దీని చాదస్తాలు అని సోముడు అడిగిన దానికి సమాధానమిస్తూ, రాత్రి భోజనం తిన్న తర్వాత ఇంకేం చేస్తాం, నిద్రపోతాం అంటూ జరిగింది తెలియక నిద్రపోతారు అంటూ సమాధానమిస్తాడు వరదరాజు. సరే అయ్యా, ఇంక నేను నిద్రపోతాను అంటూ సోముడు రాత్రి తినడానికి కట్టిన క్యారేజీ మొత్తం తినేసి హాయిగా వెళ్ళి తన గదిలో నిద్రపోతాడు. అయితే జరిగిన విషయాన్ని వరదరాజు భార్య చెప్తుంది. వరదరాజు కోపం తెచ్చుకొని సోముడు నిద్రపోతున్న గదికి వెళతాడు. ఏయ్ సోముడు, బుద్ధుందా లేదా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావ్ అంటూ గట్టిగా అరుస్తాడు. అదేంటయ్యా, నేను చేసేదేమైనా తప్పా? రాత్రి భోజనం తర్వాత నిద్రపోవాలని మీరే కదా చెప్పారు. అమ్మగారు కడుపు నిండా భోజనం పెట్టారు, అందుకే నిద్రపోతున్నాను. నన్ను తప్పుపడుతున్నారా మీరు అని ప్రశ్నించాడు సోముడు. అవును, నువ్వు చేసేది ముమ్మాటికీ తప్పే అని అరిచాడు వరదరాజు. సరే, మీరు చెప్పినట్లుగానే నిద్రపోతున్నాను, కాని పడుకోవద్దు అంటున్నారు. మీరు చెప్పిన పని మధ్యలో ఆపేయమని మీరే చెప్తున్నారు. కాబట్టి నా షరతు ఉల్లంఘించినట్లే. నా డబ్బులేవో నాకిచ్చేస్తే వెళ్ళిపోతాను. పాపం, మీరు నన్ను ఉద్యోగంలోకి తీసుకొని బాధపడుతున్నట్లున్నారు అన్నాడు సోముడు. ఒక 2 రోజులాగితే వీడే దారికి వస్తాడు. అనవసరంగా వీడు వెళ్ళిపోతే మళ్ళీ 10 మంది చేసే పని కోసం వేరే వాళ్లని వెతుక్కోవాల్సుంటుంది అంటూ మనసులోనే ఆలోచించుకొని, వద్దులే సోముడు, నువ్వు నిద్రపో అంటూ వెళ్ళిపోతాడు వరదరాజు. మరుసటి రోజు ఉదయమే లేచి యజమాని వరదరాజు దగ్గరకు వెళ్లి తన పనేమిటో చెప్పమన్నాడు సోముడు. నిన్న అనుకున్నానో లేదో అప్పుడే దారిలోకి వచ్చాడు. అందుకే మనసులోనే కాస్త మురిసిపోతూ సోముడికి పని ఒప్పజెప్పాలి అనుకుంటాడు. సరే, చెప్పేది విను. పొలానికి వెళ్ళి ఆవులను మేపాలి. కాని ఆవులు
గోధుమ పంట వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆ నల్ల ఆవు ఉంది చూసావు, ఆ గోధుమ పంట వైపు వెళ్లకుండా చూసుకో. మిగిలిన ఆవులు పర్వాలేదు కాని ఆ నల్ల ఆవు కాస్త అల్లరిది. చెప్పిందంతా గుర్తుంది కదా, పని జాగ్రత్తగా పూర్తి చెయ్యి, విసుగు తెప్పించే పనులు అంటూ మాట్లాడబోయి గత రాత్రి జరిగిన సంఘటన మళ్లీ గుర్తు చేసుకొని, అదే నీ పని సక్రమంగా చేసుకో అంటున్నాను అని సోముడిని పనికి వెళ్లమంటాడు వరదరాజు. మధ్యాహ్నమైంది. అయితే నిన్నట్లా ఎటువంటి గందరగోళం జరగకుండా ఒక్కసారి సోముడి దగ్గరకు వెళ్లి వద్దాము అనుకుంటాడు వరదరాజు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. అయితే వరదరాజు వచ్చే సమయానికి ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న సోముణ్ణి చూసి కంగు తింటాడు. అయితే నల్లావు గురించి కంగారు పడిన యజమాని వరదరాజు నల్లావు ఎక్కడుందా అని చూడగా దాన్ని ఒక తాడుతో చెట్టుకు కట్టేసరికి ఆ ఆవు మాత్రం ఆ పక్కనే ఉన్న చిన్న చిన్న గడ్డి మొక్కలు తింటూ కనిపిస్తుంది. హమ్మయ్యా, పడుకుంటే పడుకున్నాడుగాని నల్లావుని మాత్రం జాగ్రత్తగా చూసుకున్నాడు అంటూ గోధుమ పంట వైపు చూసేసరికి వరదరాజుకి మరో షాక్ తగులుతుంది. నల్లావుని మాత్రం చెట్టుకు కట్టేసి మిగిలిన 4 ఆవులను గాలికి వదిలేశాడు సోముడు. ఇంకా వరదరాజు కోపానికి సోముణ్ణి ఏం చేయాలో తెలీక తనలో తానే సతమతమవుతూ సోముడిని మెల్లగా నిద్రలేపుతాడు. ఏంటి సోముడు, నువ్వు చేసిన పనేమైనా బావుందా? నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అంటూ తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు. అయ్యో, ఏమైందయ్యా, మీరు నన్ను తప్పుపడుతున్నారా అంటూ తీరికగా లేచి కళ్ళు నులుపుకుంటూ అడిగాడు సోముడు. ఏంటి, నువ్వు చేసిన దాంట్లో నీకు తప్పు కనిపించట్లేదా? ఒక్కసారి చూడు, ఆవులన్నీ గోధుమ పంటను నాశనం చేస్తున్నాయి అంటూ అరవసాగాడు వరదరాజు. అదుగో, మళ్లీ నా మీద అరుస్తున్నారు. మీరు నాకిచ్చిన ఆదేశాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక్క నల్లావుని జాగ్రత్తగా చూసుకో, మిగిలిన ఆవులు మంచివే అన్నారు కదా. ఒకసారి అటువైపు చూడండి. ఆ నల్లావుని అసలు పొలం వైపే వెళ్లనివ్వలేదు. జాగ్రత్తగా దాన్ని తాడుతో చెట్టుకు కూడా కట్టేసి ఇంకా తాడు తెంపుకొని వెళ్ళిపోతుందేమో అని దానికి కాపలాగా ఇక్కడే కూర్చొని ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. మీరు చెప్పినట్లే చేశాను కదా. అయినా నన్ను పనిలో పెట్టుకున్నందుకు బాధపడుతున్నారా అంటూ మళ్ళీ అమాయకంగా వరదరాజు వైపు చూస్తూ అడుగుతాడు సోముడు. సరే, ఇంకా నా మాటలు జాగ్రత్తగా విను. నువ్వు తెలివైనవాడివో తెలియదు, తెలివి తక్కువవాడివో అర్థం కావట్లేదు అంటూ పొలంలో ఆవులను తోలుకొనిరా అని చెప్పేసి వెళ్ళిపోతాడు వరదరాజు. సరే అయ్యగారు, మీరు నిశ్చింతగా ఉండండి, అన్నీ నేను చూసుకుంటాను కదా అని సమాధానం చెప్పిన సోముణ్ణి చూసి అసలు సోముడిని పనిలో పెట్టుకుని తప్పు పని చేశానా అని తన మనసులోనే ప్రశ్నించుకుంటాడు వరదరాజు. మరుసటి రోజు ఉదయం సోముడు లేచేసరికి కొంతమంది పనివాళ్లు ఏవో వెతుకుతూ కనిపిస్తారు. వెంటనే వరదరాజు దగ్గరికి వెళ్లి, ఏమైందయ్యా, ఏమిటి వెతుకుతున్నారు అని అడుగుతాడు సోముడు. సోముడు, మన పాకలో ఉండే 3 గేదె పిల్లలు కనబడకుండా పోయాయి. వాటిని వెతికే పనిలో ఉన్నారు పనివాళ్లు. నువ్వు కూడా వారితో కలిసి జాగ్రత్తగా పిల్లల్ని వెతుకు అంటాడు వరదరాజు. కాని వాటి గురించి ఎక్కడ వెతకాలయ్యా అంటూ అడుగుతాడు సోముడు. నేను బయటికి వెళ్తున్నాను, కాస్త పనివాళ్లనడిగి కాస్త జాగ్రత్తగా ఆచితూచి అన్ని చోట్ల వెతుకు. ఆ గేదె పిల్లలు నిలకడగా ఒకచోట ఉండవు, అందుకే నువ్వు ఏ చోట వదలకుండా వెతుకు అంటూ యజమాని వరదరాజు చెప్పగానే ప్రతిచోట వెతకడం మొదలుపెడతాడు సోముడు. కాసేపటికి వరదరాజు ఇంటికి చేరుకుంటాడు. అయితే ఇంట్లో వాళ్లు బయట నిలబడి ఉండడంతో ఏం జరిగింది అంటూ అడగగా వరదరాజు భార్య, ఒక్కసారి సోముడు చేసే పనిని చూడండి, మీకే అర్థమవుతుంది అంటూ
ఇంటి పైకప్పు చూపిస్తుంది. ఇంకేముంది, సోముడు పైకప్పుని తొలగిస్తూ కనిపించాడు. సోముడు, నువ్వేం చేస్తున్నావు? కిందకు దిగు అంటూ అరిచాడు వరదరాజు. గబగబా కిందకు దిగి వరదరాజు దగ్గరికి వచ్చి నిలబడతాడు సోముడు. నువ్వేం చేస్తున్నావు సోముడు? నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అని అడుగుతాడు వరదరాజు. అయ్యా, మీరు చెప్పినట్లే నేను గేదె పిల్లల గురించి వెతుకుతున్నాను అంటాడు సోముడు. గేదె పిల్లలు అక్కడెందుకుంటాయి అని మళ్ళీ అరుస్తాడు వరదరాజు. అయ్యా, అదేమిటంటే గేదె పిల్లలు అక్కడ ఉండవని నాకు తెలుసు. మీ ఆదేశాల ప్రకారం అవి ఉండదగిన అన్ని స్థలాల్లో వెతికాను, కానీ దొరకలేదు. అందుకే ఇప్పుడు మిగిలిన స్థలాలు కూడా వెతుకుతున్నాను. అయినా నేను చేసే పని మీకు నచ్చట్లేదా అయ్యగారు అంటూ సమాధానమిస్తాడు సోముడు. ఇక వరదరాజు తన కోపాన్ని బయట పెట్టేస్తాడు, ఏదైతే అయ్యిందని. ఒక పనివాడి దగ్గర తనెందుకు మాట్లాడకూడదు అని నోరు విప్పుతాడు. నా రోజులు బాగోలేక దురదృష్టం కొద్దీ నిన్ను కలిశాను అంటూ సోముడిని గట్టిగా అరుస్తూ తిట్టసాగాడు వరదరాజు. వరదరాజు అరుపులకి అక్కడ చుట్టుపక్కల జనమంతా వరదరాజింటికి చేరుకున్నారు. అయితే వరదరాజు కోపాన్ని బయటపెట్టేందుకు కాపు కాస్తున్న సోముడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాడు. అయ్యలారా, అమ్మలారా, మీరే ఈ విషయానికి సాక్షులు. నన్ను పనిలో పెట్టుకున్నందుకు మా యజమాని చాలా బాధపడుతున్నాడు. నేను చేసే పనిని కూడా మధ్యలోనే ఆపేయమంటున్నాడు. కాబట్టి మొదట్లో మా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నాకు రెట్టింపు జీతం ఇవ్వడమే కాకుండా ఆయన శరీరంలో నుంచి 1 అంగుళం చర్మం ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాను అంటూ తన షరతులను బయట పెడతాడు సోముడు. ఇది విన్న వెంటనే ప్రజలందరికీ వరదరాజు షరతులు గుర్తుకొస్తాయి. ఇదే తరహాలో సోముడు అడిగేసరికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. మరోవైపు తన షరతులు తనకి గుర్తుకు వచ్చి వణుకుతున్నాడు వరదరాజు. అయితే సోముడి మాటలు విన్న ప్రజలందరూ అది అన్యాయం అంటూ అరిచేసరికి, ప్రజలారా, ఈ పెద్ద మనిషి నా అన్నల వీపు నుండి చర్మం తీసినప్పుడు మీరంతా ఏమయ్యారు? ఎటుపోయింది మీ న్యాయం అంటూ వారందరినీ నిలదీశాడు సోముడు. అయితే వరదరాజుకి ఇంతకుముందు పనిలో చేరిన రాముడు, భీముడు సోముడి అన్నలని అర్థం చేసుకుంటాడు. తర్వాత వరదరాజు వైపు తిరిగి, ఇదిగో ఇప్పుడిక నీవంతు. షరతులన్నీ ఉల్లంఘించినందుకు క్రూరమైన నీలాంటి వాడికి నా కథ సమాధానం చెప్తుంది. లేదా నిన్ను వదిలిపెట్టాలంటే నాదొక షరతు అంటూ సోముడు తన అన్నలకు జరిగిన అన్యాయానికి బదులుగా తన అన్నలకు క్షమాపణ చెప్పడమే కాకుండా వారిద్దరికీ చెరో 200 బంగారు నాణాలు ఇవ్వాలని వరదరాజుకు చెప్తాడు. దీనికి నువ్వు ఒప్పుకోని పక్షంలో నీ చర్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అంటూ వరదరాజుని బెదిరించాడు సోముడు. అయితే వరదరాజులో ఏమాత్రం మార్పు రాదు. నువ్వు నా దగ్గర చేసే పనివాడివి కాబట్టి నేను డబ్బు ఇవ్వను, బంగారు నాణాలు ఇవ్వను. కావాలంటే నా చర్మం తీసుకో అని మొండిగా సమాధానం చెప్తాడు వరదరాజు. సరే అయితే నీ ఇష్టప్రకారమే చేద్దాం అంటూ తన వైపు అడుగులు వేస్తున్న సోముణ్ణి చూసి బెంబేలెత్తిపోతాడు వరదరాజు. ఊరి జనం కూడా ఇంక ఏమీ చేయలేని పరిస్థితి. వరదరాజే చర్మాన్ని తీసుకోమన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా నోరు విప్పకపోవడంతో వరదరాజు భయంతో కాళ్ళబేరానికి వస్తాడు. ఇంకా ఎవరికీ ఎటువంటి అన్యాయం చేయనని తన అన్నలకు క్షమాపణ చెప్పి అడిగిన సొమ్మును ముట్టచెప్తాడు వరదరాజు. అలా వరదరాజుకి బుద్ధి చెప్తాడు సోముడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.